హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు టొమాటో రసం తయారు చేసి చూపించబోతున్నాను. దీనికోసం కావలసిన పదార్థాలు: టొమాటో ముక్కలు, ములక్కాడ, పచ్చిమిరపకాయ, చింతపండు మీ రసానికి సరిపడా, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, బెల్లం. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదా బెల్లాన్ని స్కిప్ చేసేయచ్చు. కానీ బెల్లం వేయడం వల్ల రసానికి మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ముక్కలకి సరిపడా నీళ్లు వేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చే లోపల రసం పౌడర్ తయారు చేయడానికి మూకుడు పెట్టి అందులో 1 కప్పు ధనియాలు, అరకప్పు కందిపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మిరియాలు, 2 లేదా 3 ఎండుమిరపకాయలు వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఎక్కడ మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు చిన్న ఇంగు ముక్క కూడా వేస్తే రుచి బాగుంటుంది. ఇప్పుడు ఈ వేగిన సామానంతా కూడా పక్కన పెట్టుకోవాలి. ఇదిగో ఈ రకంగా వేగితే సరిపోతుంది. ఇది చల్లారే వరకు పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మెత్తటి పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవి తయారు చేసుకున్న పౌడర్ 3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న రసం ఉంది కదా, ఇందులోంచి చింతపండు గుజ్జు సెపరేట్ చేసుకుని దాంట్లోకి కావాల్సినంత వాటర్ వేసి ఆ గుజ్జు అంతా కూడా పిండి ఈ రసంలో కలుపుకోవాలి. ఈ రసం కుక్కర్లో ఇలా ఉడికించడం వల్ల చింతపండు చాలా బాగా ఉడికి ఎక్కడ చింతపండులో వేస్టేజ్ లేకుండా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని దానికి అవసరమైనంత వాటర్ వేసి రసానికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి ముందుగా తయారు చేసుకున్న రసం పౌడర్ ఉంది కదా, ఇది ఒక 2 స్పూన్స్ వేసుకొని రసానికి కొత్తిమీర కూడా, ఈ టొమాటో రసంలో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కుక్కర్లో ఉడికిపోయింది కాబట్టి ఇది ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక్కసారి పొంగితే సరిపోతుంది. అది అయిపోయింది రసం. తాలింపు కోసం ఒక మూకుడు పెట్టుకుని తాలింపుకి నెయ్యి లేదా నూనె ఏదైనా వేసుకొని వేడెక్కిన తర్వాత బాగా వేడెక్కాలి. వేడెక్కితే అప్పుడు తాలింపుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. తాలింపుకి కావలసినవి ఆవాలు కొద్దిగా, 2 మెంతి గింజలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ఇవి వేసి బాగా ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఇవన్నీ రసంలో కలిపి మూత పెట్టేయాలి. ఈ రసం చారుకి పోపే మొత్తం ఫ్లేవర్ అంతాను, అందుకు చాలా ఇంపార్టెంట్. ఇది వేసి మూత పెట్టేసేయండి. ఈ వర్షాకాలంలో ఈ వేడివేడి రసం వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకుని పక్కనే ఆలూ ఫ్రై పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో.